హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో చేతన్ రాజు గారు జనరల్ గా వారి ప్రతి వీడియోలో కూడా రెసిపీ చెప్తారు, హోమ్ రెమెడీ చెప్తారు. ఇంట్లోనే సులభంగా మన వ్యాధిని మనం ఏ రకంగా సపోర్టివ్ గా తగ్గించుకోవచ్చు అని చెప్పి. సో ఈ రోజు వెయిట్ లాస్ అండ్ అట్ ది సేమ్ టైం మోకాల నొప్పికి సంబంధించిన రెసిపీ స్వయంగా వారు చేసి మనకు చూపిస్తారు. ఏంటంటే ఇవాళ మనం వెయిట్ లాస్ కి స్పెషల్లీ అండ్ వెయిట్ బరువు ఎక్కువ ఉన్నోళ్లకు మోకాలు నొప్పులు అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కొందరు డ్యూటీలు ఎట్లుంటాయంటే మొత్తం రోజు నిల్చొని పనిచేస్తారు వాళ్ళు. ఇప్పుడు లేడీసే తీసుకోండి మీరు. చాలా మంది లేడీస్ ఇంటికాడ ఉన్నా ఇంటి బయట ఉన్నా వాళ్ళు ఏంది అటు ఇటు పరిగెత్తడం. ఇప్పుడు వంట చేయడానికి ఒక్కసారి స్టార్ట్ చేస్తే గంటన్నర పోతుంది అక్కడే. అంతసేపు వాళ్ళు నిల్చొని ఉంటారు. అయితే మార్నింగ్ అట్లా ఒకసారి, నైట్ అట్లా ఒకసారి, బై ఛాన్స్ లంచ్ ఏమో మార్నింగ్ వండుతుర్రు అంటే లేదు 3 పూటలు డిమాండ్ ఉంటుంది కొందరికి ఫ్రెష్ గా కావాలి అనేసి. అయితే వాళ్ళకైతే 4.5 గంటల కిచెన్ లోనే. మళ్ళీ దాని తర్వాత టీచర్లు ఉంటారు, ఫుల్ డే నిల్చొని ఉంటారు. ఇప్పుడు నిల్చోవడంలో అందరికి ఏమనిపిస్తుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, ఆ ఫుల్ డే ఫిజికల్ యాక్టివిటీ మాకు అనేసి అంటారు. ఎందుకు? మేము పని చేస్తూనే ఉంటాం, కిచెన్ లోనే 4 గంటలు అవుతాయి, స్కూల్లోనే 6 గంటలు అవుతాయి. అంటే ఏందంటే ఇంతసేపు మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తలేరు. మీరు ఏం చేస్తున్నారు? నిల్చోవడం కూర్చోవడం ఒకటే అని అనుకోండి. ఓన్లీ డిఫరెన్స్ ఏముంటుంది? కూర్చుంటే మీకు జర ఆరాం అనిపిస్తుంది, నిల్చుంటే ఏమో కాళ్ళు లాగుతాయి. ఎందుకు? మొత్తం బరువు ఎక్కడ పడుతుంది? కాళ్ళ మీద పడుతుంది. ఇట్లా కాళ్ళ మీద పడి 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 ఒక టీచర్కి ఏమైపోయిందంటే ఆస్టియో ఆర్థరైటిస్ అయిపోయింది. ఓకే. గవర్నమెంట్ టీచర్ ఉండి ఆస్టియో ఆర్థరైటిస్ అయిపోయింది. ఇప్పుడు డైలీ గంట సేపు ట్రావెల్ చేయాలి. ఎందుకు? బస్లో పోవాలి. మళ్ళా ఎందుకు? మళ్ళీ ఇప్పుడు రిటైర్మెంట్ అయితే పెన్షనబుల్ జాబ్ కదా, ఇట్లనే వదిలేయలేము సార్, ఇంకా చేయాలి డ్యూటీ, ఇంకా విఆర్ఎస్ కూడా తీసుకోవద్దు అనుకుంటున్నా, ఎట్లయినా డ్యూటీ కంప్లీట్ చేయాలి. ఎక్కడో ఆంధ్ర బార్డర్ నుంచి వచ్చిర్రు మన దగ్గరికి. అయితే ఇట్లా అనేసరికి ఏమైందంటే ఏమేమి తింటారంటే కంట్రోల్ కాదు అన్నారు. ఎంత టెన్షన్ ఉంటుందంటే స్కూల్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో అందరినీ చూసుకోవాలి, వంటలు చూసుకోవాలి, బట్టలు చూసుకోవాలి, అంతా ఇల్లు చూసుకోవాలి. మీకు తెలుసా ఒక డిగ్రీ ఉంది అంటే దేనికి? ఆ డిగ్రీ అంటే డిగ్రీనే, 3 ఏళ్ల డిగ్రీ అది. ఏంటంటే ఇల్లు ఎట్లా మేనేజ్ చేయాలి. బిఏ హోమ్ సైన్స్ అంటారు దాన్ని, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. సార్ ఆ డిగ్రీ అందరు చదివే డిగ్రీ 3 ఏళ్లలో అయిపోతుంది. మేము చదివే డిగ్రీ జీవితాంతం చదువుతూనే ఉండాలి. మీరు డైలీ ఎగ్జామ్లు కూడా రాస్తూనే ఉండాలి. ఇవాళ కారం ఎక్కువ ఉంది, నూనె ఏంది ఇంత వేస్తావా, అది ఇది అనేసి. అయితే ఏంటంటే వీళ్ళకు స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. లేడీస్ కి స్ట్రెస్ కూడా ఎక్కువనే ఉంటది. ఎందుకు ఎక్కువ ఉంటది? వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించారు, వాళ్ళందరి గురించి ఆలోచిస్తారు. అయితే వాళ్ళకు వేరే వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ టెన్షన్ ఇళ్ళకే ఉంటుంది, ప్లస్ వాళ్ళ టెన్షనే, ఎప్రిసియేషన్ ఉండదు, ఏముండదు. ఈ టీచర్ కూడా అదే అంటున్నారు. ఏముంది బాధ అంటే ఏముంటుంది, ఎంత చేసి పెట్టినా. స్కూల్ వాళ్ళేమో ఏం చేస్తున్నావు అంటారు, ఇంటి వాళ్ళేమో ఏం చేస్తున్నావు అంటారు. ఏం పని చేస్తావు నువ్వు? స్కూల్కి వెళ్ళి జస్ట్ నిల్చొని పాఠాలు చెప్తావు అంటారు. మళ్ళీ స్కూల్ వాళ్ళు ఏమైనా పని ఇచ్చిర్రు అనుకోండి, అందరు ఏమనుకుంటారు, గవర్నమెంట్ జాబ్ అంటే ఇంటికి పోయినాక పని ఉండదు అనుకుంటారు. ఇంటికి పోయినాక కూడా ఏమైనా పని ఇస్తే వాళ్ళు ఏమంటారు, సార్ కుదరదు ఇంట్లో అంటే. ఏం చేస్తావు? ఇంటికి పోయి 6 గంట వండుతావు, దాని తర్వాత ఏం? అయితే ఇట్లా ఏమైపోయిందంటే బాధ, ల్యాక్ ఆఫ్ అప్రిసియేషన్, దాంతో మోకాలు నొప్పులు, బరువు పెరగడం, ఇవన్నీ ఉండే. అయితే ఆ పేషెంట్కి కూడా ఈ రెసిపీ చెప్పినాం మనం ఏం చెప్పినామంటే వారంలో 2 సార్లు, రోజు తినే అవసరం లేదు, ఇట్లా 2 సార్లు. మళ్ళా ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్లు చూపిస్తే మనం చూడండి, పోయి ఇప్పుడు వరకు ఆన్ చేయలేదు, పోయి ఆన్ చేయము, పోయి ఆన్ చేయకుండా కర్రీ కూడా చేస్తాము, రొట్టె అయితే చేసి పెట్టినాము. అయితే అట్లా మీకు తింటే అసలు వండలేదు అని ఫీలింగ్ కూడా రాదు. ఇప్పుడు ఇంకో కంప్లైంట్ కూడా చేస్తారు చాలా మంది, అరే ఇప్పుడు జెంట్స్కి అన్నాం అనుకోండి, జొన్న రొట్టె చేసుకోండి, మా ఆవిడకి చేయడానికి రాదు అని అంటారు. లేడీస్ కి అంటే అరే ఇట్లా టపటపా ఎంతసేపు అని కొడతాం, మాకు చేయడానికి రాదా? లేదు సార్, రమగారి వీడియో ఉంది జొన్న రొట్టె సులభంగా చేసుకోవడం ఎలాగా. కంపల్సరీ మీరు సుమన్ టీవీ కిచెన్ లో వెతకండి ఆ వీడియో. చాలా సింపుల్ గా జస్ట్ చేత్తోనే ఈజీగా మనం నార్మల్ చపాతీ ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకోవచ్చు మీరు. లేదు అంటే ఇప్పుడు కొన్ని బార్డరింగ్ స్టేట్స్ ఉంటాయి మనకు, ఏది కర్ణాటక ఉంది, మళ్ళీ దాని తర్వాత తమిళనాడు ఉంది, మళ్ళా పైన ఏమో మహారాష్ట్ర ఉంది. అయితే మహారాష్ట్ర బార్డర్ ఇంకా కర్ణాటక బార్డర్లో మీరు పోతే మీకు జొన్న రొట్టెలు వాళ్ళు ఇట్లా అవి నెల కూడా ఉంటాయి. ఎట్లుంటాయంటే ఇప్పుడు మేము ఒకటి తెప్పించినాం,
ఎట్లుంటది ఇట్లుంటది, పేపర్ లాగా ఉంటది. ఇప్పుడు అప్పడాలు ఎట్లుంటాయి ఫ్రై చేస్తే అట్లా ఉంటది. ఇది ఖరాబ్ కాదు చాలా రోజుల వరకు. ఇది మీరు తెప్పించుకొని పెట్టుకోండి. మీరు ఇంట్లోనే చేసుకుంటున్నారంటే అది లావు ఉంటుంది. అది లావు ఉంటే మీరు ఒక్కటే తినండి. ఈ సైజు ఉంటే లావు ఉండి ఒకటే తినండి. ఇది కూడా ఒక్కడితోటి ఆ పనికి ట్రై చేయండి. కానీ చాలా టేస్టీ ఉంది తినేస్తాను అంటే 1.5 తినండి మాక్సిమం. దానికన్నా ఎక్కువ తినకండి. నైట్ టైమే తీసుకోవాలి ఇది. ఎందుకు? ఇది దీంట్లో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి అండ్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి, కానీ అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఏమవుతుందంటే తొందరగా జీర్ణ వ్యవస్థ దానికి అబ్జార్ప్షన్ చెయ్యదు, అది అట్లనే బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు అందరు ఏమంటారంటే ఈ రొట్టె వద్దు, మేము చపాతీలు చేసుకుంటాం. చపాతీల్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, తొందరగా అబ్జార్బ్ అయిపోతాయి. అవి చాలా తొందరగా అబ్జార్బ్ అయిపోతాయి. అయితే దానివల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా దానికి ఎక్కువ ఉండడం వల్ల బరువు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. షుగర్ వ్యాధి కూడా ఉంటే బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే అది అవాయిడ్ చేసి ఇది తినండి. ఎందుకు? దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి అండ్ ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. మలబద్ధకం ఉన్నోళ్ళకి ఏమంటారు, అరే తినండి జొన్న రొట్టె తినండి జర నేమనిపిస్తుంది అంటే, అరే లేదు సార్ ఇంకా టైట్ అయిపోతుంది కొందరు అన్నారు. ఎవరన్నారు అనేసి అడిగితే ఎవరో ఇట్లనే దావత్లో కలిస్తే అన్నారంటే అట్లా ఏం లేదు. మలబద్ధకంకి కూడా చాలా మంచిది. అయితే ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా తినాలి? బై ఛాన్స్ డైలీ జొన్న రొట్టె తింటున్నారు అనుకోండి, నైట్ డైలీ జొన్న రొట్టె తింటున్నారంటే డైలీ ఒక కూరగాయతో తినాలి. ఆ కూరగాయ 3 రోజులు మీరు పొయ్యి మీద తయారు చేయొద్దు, పొయ్యి లేకుండా తయారు చేయాలి. 3 రోజులు పొయ్యి మీద తయారు చేసుకోవచ్చు. మళ్ళీ అది కూడా పులుసు కర్రీ కానీ లేదు అంటే బాయిల్డ్ టైప్ ఇట్లా ఫ్రై కర్రీలు తినొద్దు. బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, బీరకాయ ఫ్రై, ఫ్రైలు వద్దు మనకు. ఎందుకు? దాని గ్లైసిమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది, క్యాలరీలు పెరిగిపోతాయి. అయితే ఈ పేషెంట్కి కూడా ఇది చెప్పినాము. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇట్లా జొన్న రొట్టె ఉంటుంది, అదైతే మీరు ప్లేట్లో పెట్టుకుంటారు. మళ్ళీ దాంతో పాటు రాడిష్ ఒకటి గ్రేట్ చేసి పెట్టుకున్నాం, ముల్లంగి సన్నగా తురిమిన ముల్లంగి, మళ్ళీ ఇది కుకుంబర్, కీరా ఇది కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవే ఎందుకు తీసుకున్నాం? దీంట్లో 90% అయితే నీళ్ళే ఉంటుంది. 90% నీళ్ళు ఉంటే ఏమవుతుంది? వెయిట్ తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. వాటరే తింటున్నారు మీరు, వాటర్. మళ్ళీ ఫైబర్ ఉంటుంది. ఫైబర్తో పాటు దీంట్లో విటమిన్ కే ఉంటుంది. ఇప్పుడు విటమిన్ కే ఏం చేస్తుంది? బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ అదే కాకుండా నరాల మీద కూడా మంచి ప్రభావం ఇస్తుంది. మన క్రానిక్ డిసీజెస్ రాకుండా హెల్ప్ అవుతుంది. అవి కాకుండా దీంట్లో మళ్ళీ మినరల్స్ కూడా ఉంటాయి అండ్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది రాడిష్లో. అది ఏం చేస్తుంది? యాంటీ ఇన్ఫ్లమేటరీ పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంది? ఇప్పుడు ఉబ్బుతాయి మోకాలు, అవే కాకుండా బరువు పెరిగితే అన్ని పార్ట్ల మీద బరువు ఎక్కువ పడుతుంది. అయితే ఏమవుతుంది? అవి అన్ని పార్ట్లు ఉబ్బుతాయి మీ బాడీలో, ఉబ్బినట్టు శరీరం నాకు ఫీలింగ్ వస్తుంది అనేసి చెప్తారు పేషెంట్. ఈ పేషెంట్ కూడా చెప్పిండ్రు. అయితే వాళ్ళకు కూడా చాలా మంచిది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. జలుబు దగ్గు చాలా మందికి ఫ్రీక్వెంట్ గా వస్తుంటది కదా, దానికోసం కూడా యూజ్ అవుతుంది. ప్లస్ ఇట్లా మోకాలు నొప్పులు ఉండి, బరువు ఎక్కువ ఉండి, షుగర్ వ్యాధి ఉంది, వాళ్ళకు కూడా ఏమవుతుంది అంటే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా లో అయిపోతుంది. వాళ్ళకు కూడా చాలా ప్రయోజనం ఉంటుంది ఇది తీసుకుంటే. అయితే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ముల్లంగి గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది బౌల్లో వేసుకుంటాం. సన్నగా తురిమిన ముల్లంగి ఫస్ట్ వేసారు. మళ్ళా దాని తర్వాత అది కీరా. ఒక ముల్లంగి తీసుకుంటే ఒక కీరా తీసుకోవాలా సార్? 1:1. ఇప్పుడు ఇద్దరు తింటున్నారంటే ఇంత తీసుకుంటాం మనం. ఈ కర్రీ ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం మిరియాలు వేస్తున్నాం. మిరియాలు పిప్రిన్ ఉంటుంది మంచిగా డైజెషన్ అవ్వడానికి. అంటే కొందరు కంప్లైంట్ చేస్తారు అన్ని అబ్జర్వ్ అయితలేవు నా కడుపులో అనేసి, తింటున్నాను కానీ శరీరానికి పట్టట్లేదు అంటుంటారు. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. కొంచెం ఉప్పు వేద్దాం మనం, చిటికెడు అంతా. మిక్స్ చేయనా సార్? మిక్స్ చేయండి. కొంచెం రాడిష్ డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా సార్? స్మెల్ కూడా వస్తుంది, టేస్ట్ కూడా అట్లనే వస్తుంది. మీకు ఒక మంచి కిక్ కూడా ఇస్తుంది, మీకు యాక్టివ్ చేసేస్తుంది రాడిష్ మీరు రెగ్యులర్లీ తీసుకుంటే. ఇందులో ఇప్పుడు లాస్ట్కి లెమన్ డ్రాప్స్ వేయాలి సార్? ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయ రసం కూడా వేస్తున్నాం. ఎందుకు? మోకాలు నొప్పులు ఉన్నాయి, నిమ్మకాయ రసంలో ఆ ప్రాపర్టీస్ ఉంటాయి, కొద్దిగా నొప్పి తగ్గించడానికి. మీకు నైట్ మంచి నిద్ర కూడా వస్తుంది ఇది తిన్నాక. ఇట్లా నిమ్మకాయ రసం కూడా వేసేసినాం మనం. ఇప్పుడు మీరు చూడండి,
చాట్ ఐటమ్స్ మీరు పడి తింటారు కదా బయట, అవి అన్హెల్దీ ఉంటాయి, అన్హైజీనిక్ ఉంటాయి. కానీ ఇప్పుడు చూడండి, ఆ చాట్ ఐటెంలో వాడేటివే వాడినాం మనం. కుకుంబర్ వేసినాం, రాడిష్ వేసినాం, మళ్ళా నిమ్మకాయ రసం వేసినాం. ఇవి లేకుండా ఆ టేస్టే రాదు. ఇవే టేస్ట్లకు మనం పడి తింటాం. ఇప్పుడు ఇది మీరు తిని చూడండి, ఒక్కరోజు చేసుకొని చూడండి. ఇప్పుడు మీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీ డిన్నర్ రెడీ అయిపోయింది. మీకు ఈ పేషెంట్కి కూడా ఇది ఇచ్చినాం, వాళ్ళకు కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. మనకు తిన్న 2 days తర్వాత ఫోన్ చేసి చెప్పారు, చాలా యాక్టివ్ అనిపిస్తుంది సార్ బాడీ ఇట్లా తింటే, నేను 2 రోజుల నుంచి ఇదే తింటున్నా అనేసి అంటున్నారు. అయితే మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎట్లుంటుంది. సో వెరీ సింపుల్ డిష్ అండి. అఫ్ కోర్స్ జొన్న రొట్టె చాలా ఈజీ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఈజీగా అవైలబుల్ కూడా ఉంటున్నాయి రెడీమేడ్గా. అండ్ దెన్ ఇదైతే తురిమిన కీర అండ్ తురిమిన ముల్లంగి, మిరియాల పౌడర్ అండ్ ఉప్పు చిటికెడు అంతే. స్మెల్ మాత్రం లెమన్ వేసాము, కీరాన్ని ఫ్రెష్నెస్తో ఈజీగా మనం ముక్కు దగ్గర పెట్టుకుంటే ఆ బ్రీత్ తెలిసిపోతుంది సార్, ఫ్రెష్నెస్. సో ట్రై చేయండి. సార్ చెప్పినట్టుగా వెయిట్ లాస్కి అండ్ దెన్ మోకాల నొప్పికి కూడా యూజ్ అవుతుంది. అంతే కదా సార్? ఎస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.